ఈ మ్యాటర్ అంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. యూట్యూబ్ మన వ్యూస్ ని పెంచబోతుంది. 1500 వచ్చే వాళ్ళకి 3000 4000 రావచ్చు. లేదు అంటే 4000 5000 వ్యూస్ వచ్చే వాళ్ళకి 10,000 15,000 కూడా రావచ్చు. అసలు మ్యాటర్ ఏంటి, అసలు వ్యూస్ రావడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఇది మనకి గుడ్ న్యూసా లేదంటే బ్యాడ్ న్యూసా, అసలు వ్యూస్ ఎందుకు పెంచుతుంది అనేది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఒకవేళ మీరు వీడియోని హైప్ చేసినట్లయితే ఈ కంటెంట్ అనేది ఇంకో నలుగురికి అయితే వెళ్తుంది. అండ్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే యూట్యూబ్ ఆగస్టు 24th నుంచి మన వ్యూస్ని అయితే పెంచబోతుంది. అది ఎలా అంటే, మనకి ఇప్పటి వరకు ఎలా ఉండేది అని అంటే, ఒక వీడియో సపోజ్ మనం ఎగ్జాంపుల్గా ఒక వీడియోని చూద్దాం. మనం ఇవాళ 6 PM ఏమో వీడియోని అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుంది, ఒక 100 మెంబర్స్కి ఏమో చూపిస్తుంది ఫస్ట్, లేదంటే 500 మెంబర్స్కి అలా చూపిస్తుంది. చూపించినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఎవరో ఒక పర్సన్ ఉన్నారు, పర్సన్ ఏం చేశారంటే ఆ వీడియోని క్లిక్ చేశారు. క్లిక్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు వాచ్ చేశారనుకోండి, మనకి వ్యూ అనేది కౌంట్ అవుతుంది. లేదు ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ వాచ్ చేసి వెళ్ళిపోయి ఉంటే వ్యూ కౌంట్ కాదు. ఇది ఇప్పటి వరకు జరుగుతున్నది. ఇంతకుముందు 2018 2017 అలా ఆ టైంలో ఎలా ఉండేదంటే, మనకి జస్ట్ ఒక పర్సన్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు వ్యూ పడిపోయేది. సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవబోతుంది. ఇప్పుడు ఆగస్టు 24th నుంచి ఎవరైనా 1 సెకండ్ చూసినా చాలు వ్యూ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే, మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఏదైనా మీరు ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ వీడియోలోకి వెళ్ళి అనలిటిక్స్లోకి వెళ్ళండి. అనలిటిక్స్లోకి వెళ్తే కంటెంట్, రీచ్ కనిపిస్తూ ఉంటాయి. మీకు రీచ్ అని క్లిక్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్లో అంటే స్టార్టింగ్లో ఇంప్రెషన్స్ అని కనిపిస్తూ ఉంది. అవునా, మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇంప్రెషన్స్ అని కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత థర్డ్ ఆప్షన్ వ్యూస్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంప్రెషన్స్ ఏంటి అండ్ వ్యూస్ ఏంటి? ఇంప్రెషన్స్ అంటే యూట్యూబ్ అనేది మనకి ఎంతమందికి చూయించింది వీడియో అనేది వస్తుంది. లేదు అని అంటే ఎవరైనా ఒక 1 సెకండ్ 2 సెకండ్ చూసి వెళ్ళిపోతారు కదా, అది కూడా వస్తుంది. అండ్ వ్యూ అనేది ఎలా అంటే, ఎవరైనా ఒక పర్సన్ 30 సెకండ్స్ పాటు మన వీడియోని వాచ్ చేశారనుకోండి, అదే వ్యూ కింద కౌంట్ పడిపోతుంది. ఇప్పటి నుంచి ఆగస్టు 24th నుంచి ఏం జరగబోతుందంటే, ఈ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే వ్యూస్ గా కన్వర్ట్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు గైస్, ఏంటంటే మనకి వ్యూస్ రావట్లేదు, అసలు సరిగా ఇంప్రెషన్స్ రావట్లేదు, మన వీడియోని ఎందుకు యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకైతే కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇది. బట్ కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటనేది లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వ్యూస్ అయితే పెరుగుతాయి, బానే ఉంది. మరి వాచ్ టైం పెరుగుతుందా? వాచ్ టైం అయితే అసలు పెరగదు గైస్. ఏంటంటే ఇక్కడ మనకి ఇంప్రెషన్సే వ్యూగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను కదా. వ్యూస్ అయితే మనకి బాగానే వస్తాయి. 1000 వ్యూస్ వచ్చే వాళ్ళకి ఇంప్రెషన్స్ ఎన్ని ఉంటాయి? 1000 వ్యూస్ అంటే దగ్గరికి ఇంప్రెషన్స్ ఒక 4-5 వేలు వరకు రావచ్చు. అవునా, అయ్యే వ్యూస్గా కన్వర్ట్ అవుతాయి. అంటే మనకి ఏంటంటే ఇది చూపించుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక నలుగురు ఎవరో ఒకళ్ళు చూశారనుకోండి మన ఛానల్ని, అరే వీడికి వ్యూస్ బాగా వస్తున్నాయి కదా అని అనుకుంటారు. బట్ కాకపోతే మనకి రెవెన్యూ వచ్చేసి ఎంగేజ్డ్ వ్యూస్కి మాత్రమే. అంటే ఎవరైతే ఒక వీడియోని, మనం అప్లోడ్ చేసిన వీడియోని ఏదైతే ఉందో దాన్ని లాంగ్ ఫామ్లో ఎవరైతే చూస్తారో, అంటే 30 సెకండ్స్ కంటే ఎక్కువ, లేదు అని అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది కదా, వీడియోని మొత్తాన్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ వ్యూస్ మట్టుకే మనకి కౌంట్ అవుతాయి రెవెన్యూ పరంగా. అండ్ దాని తర్వాత కొత్తగా మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే మ్యాటర్ ఏంటంటే, 4000 గంటలు నడుస్తుంది కదా ప్రజెంట్. ఆ 4000 గంట ఇప్పుడు మీకు ఒక 5000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఎంగేజ్డ్ వ్యూస్ ఏమో అంటే ఇంప్రెషన్సే వ్యూస్గా కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ 5000 వ్యూస్ అనేది మీకు వచ్చాయి. బట్ కాకపోతే మీకు ఒరిజినల్ వ్యూస్ ఉంటాయి కదా, ఎంగేజ్డ్ వ్యూస్, అవి మాత్రం ఒక 1000 వచ్చాయనుకోండి. ఈ 1000 వ్యూస్కే మీకు వాచ్ అవర్ పడుతుంది. అర్థమైందా? మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే ఈ 1000 వ్యూస్కే మీకు రెవెన్యూ పడుతుంది, మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే. ఇదే డిస్కషన్. అసలు ఎందుకు యూట్యూబ్ ఇట్లా చేస్తుంది అని అంటే, యాక్చువల్లీ యూట్యూబ్ అప్డేట్స్ ఇవ్వడానికి దగ్గరికి ఏ సంవత్సరానికి ఒకసారో అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నెలకు ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంది, వారానికి కూడా. మొన్ననే ఒక అప్డేట్ వచ్చింది, 8000 వాచ్ అవర్స్ ఫిబ్రవరి నుంచి. ఇప్పుడు చూడండి, అర్జెంటుగా ఆగస్టు 24th నుంచి ఇలా మారుస్తుంది వ్యూ కౌంట్ అనేది.
మాక్సిమం అందరికి మెయిల్స్ కి అయితే వచ్చే ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. మరి వీటి వల్ల ఏమైనా బెనిఫిట్ ఏనా అంటే, ఎవరైనా ప్రమోషన్ గానీ అలాంటివి చేస్తూ ఉంటారు కదా, ఇట్లా వ్యూ కౌంట్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటది. అలా ఎవరైనా వచ్చి మనకి వ్యూస్ బాగానే వస్తున్నాయి అని చెప్పి ప్రమోషన్స్ అలాంటివి ఇవ్వటానికి బాగుంటది. లేదు అని అంటే ఎవరైనా చూడటానికి బాగుంటది. అంతేగాని పెద్ద యూజ్ అయితే ఏమీ లేదు. బట్ కాకపోతే ఇది ఎందుకు తీసుకొచ్చిందని నేనేమనుకుంటున్నానంటే, మొన్న 8000 వాచ్ అవర్స్ రావాలి అని అన్నారు కదా యూట్యూబ్ వాళ్ళు ఫిబ్రవరికి. సో దానివల్ల చాలా మంది క్రియేటర్స్ ఏమయ్యారంటే భయపడి చేయటం మానేశారు. వాళ్ళకి వ్యూస్, కొంతమంది ఏం చేశారంటే వ్యూస్ కూడా రాక అసలు వ్యూసే రావట్లేదు, అన్ని గంటలు అవుతాయా మనకి అని చెప్పి చాలా మంది మానేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఇలా చేయటం వల్ల వ్యూస్ అనేది ఎక్కువ కనపడతాయి. అంటే కొత్త కొత్త క్రియేటర్స్కి ఏమవుతుందంటే, అరే వ్యూస్ బాగా వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మోటివేట్ అవుతారు. అవునా, ఇప్పుడు వ్యూస్ కావాలి, వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అరే మనకి వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. మొన్నటి వరకు ఇది షార్ట్స్ కూడా ఉంది, 2025లో షార్ట్స్ కి ఇలా జరుగుతుంది. దాన్ని కాస్త లాంగ్ వీడియోస్ కూడా ఇలా చేశారు. ఇది గైస్ మ్యాటర్. మీకైతే వ్యూస్ అయితే బాగానే వస్తాయి, కానీ రెవెన్యూ పరంగా అయితే ఎంగేజ్ వ్యూస్ ఎప్పట్లాగే వస్తాయి, దాంట్లో అయితే మారదు. ఎందుకనంటే రెవెన్యూ అనేది యాడ్స్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి నార్మల్గా మారదు. బట్ కాకపోతే ఒకటి, ఏదైనా కానీ వ్యూస్ రాని లేదు అని అంటే రాకపోని అదైతే మీరైతే ఆపకండి, డైలీ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది.